చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. బాధితుడు అమ్మగారినండి నేను. మా పిల్లలు పెయింట్ పనికి అనేసి అక్కడ కార్యాలయం ఆఫీస్కి వెళ్ళారు సార్. వెళ్తే మీరు ఓటు దేనికి వేస్తారా అనేసి పిల్లల్ని ఆఫ్ చేయడం జరిగిందంటే కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు. మేము జనసేనకి వేస్తామని పవర్ స్టార్కి అని చెప్పారంటే చెప్తే తమ్ముడు ఇలాగే ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పిన వాళ్ళు పిల్లలకి తెలియదండి. ఏ విషయం తెలియకుండానే పొద్దున్న మాకు కూడా తెలియకుండానే పేపర్లోను టీవీలోను మొత్తం అంతా పడుతుంటే మా ఇంటి పక్క వాళ్ళు వచ్చి మీ అబ్బాయి ఫోటో పేపర్లో పడింది, ఏటో జనసేన కార్యాలయం మీద కత్తులతో హల్చల్ చేశారనేసి మీ పిల్లలు వేసారన్నారు. ఈ పిల్లలు తెలియకుండా పొద్దున్న కూడా ఆఫీస్ పక్కకి వెళ్ళారండి పనికి కూడాను. మళ్ళీ మేమే పిలిపించి ఎస్సీ గారు పిలకుండానే మీరు ముందుకు వెళ్ళండి, మీరు తప్పు చేస్తే అక్కడే మీకు ఉంటుంది పనిష్మెంట్, తప్పు చేయకపోతే మాత్రం మేము అడిగి తీసుకొస్తామని చెప్పి పిల్లలు మేము ఎస్సీ గారు చెప్పకుండానే మేము పంపించాం సార్ పోలీస్ స్టేషన్కి. ఎస్ఐ గారు ఏమంటారంటే మేము తీసుకురాలేదు కదమ్మా, మీరు తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు సార్. ఇప్పుడు తప్పు లేదు కాబట్టి మేము తీసుకురాలేదు అంటారండి. ఒకవేళ ఏమైనా తప్పు జరిగితే పోలీస్ అధికారులు ఊరుకుంటారు సార్. ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా లాక్కొచ్చి కొడతారండి. అంటే మేము ముందు అనుభవంతో ఉన్నాం, పడుతున్నాం, మేము ముందు ఇతర పార్టీల్లో ఉన్నామండి, ఒత్తిళ్ళు భరిస్తున్నాం, అన్నీ తప్పుకుని ఏదో బతుకుతుంటే చిన్న చిన్న విషయాలు కూడా లేరు ఇగ్గించేసి మమ్మల్ని ఏదో రాముడు కప్ప మీద ఎట్టినట్టు మమ్మల్ని జనసేన పార్టీ వాళ్ళు కూడా ఇలా చేస్తారని అనుకోలేదండి. అంత వివరం తెలియకుండా ముందు ప్రెస్ మీట్ ఎత్తి ముందు అందరూ ఫోటోలు ఎందుకు పెట్టేస్తారు సార్? ఫోటోలు అవి ముందు పెట్టకూడదు కదండి. ముందు వాళ్ళు తప్పు చేస్తారనుకోండి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి 2 పడిసేమనండి, 2 పడిసి మీరు ఎందుకు ఇలా చేస్తారని చెప్పండి, లేకపోతే ఎవరైనా చేయించమన్నారని అడగండి. ఏం తెలియకుండానే యూట్యూబ్లో వేసారండి, ఇన్స్టాగ్రామ్లో వేసారండి, ఫేస్బుక్లకి ఇచ్చేసారు సార్. ఇది ఎంతవరకేనండి? ఇలాంటి విషయాలు చనిపోతారు సార్. ఏంటంటే చిన్న చిన్న విషయాలకి మేము గురవుతున్నామండి, అధికారుల చేత ఒత్తిళ్ళు పడుతున్నామండి. ఇప్పుడు మేము ఎస్సీ మహిళలు అండి, మాకు భర్త లేడండి, ఆ కొడుకులు అలాంటి పనులు చేస్తుంటే బతుకుతున్నారేమో. మాకు చదువుకున్నారండి, మా ఇంట్లో మా పాప డిగ్రీ చదువుతుంది, మా చిన్న పాప ఇంటర్మీడియట్ చదువుతుంది, ఎవరు చదువుకున్నా మాకు ఉద్యోగాలు లేవండి. ఉద్యోగాలు లేవని మేము కొన్ని పార్టీల నుంచి మేము తప్పుకున్నామండి, మాకు ఏ ఉపయోగం లేదండి చేసి. ఇలాంటి విషయాల్లో ఇరికెళ్తుంటే మేము పేటలో ఉండాలా వద్దా సార్? పేటలో బతకాలా వద్దండి? చెప్పండి, న్యాయం చెయ్యాలండి. ఏంటి ఈ రోజు ఇదైందండి, రేపు పొద్దున ఇంకోటి అవుతుంది. ఇప్పుడు రోడ్డు మీద ఈ పిల్లలు రోడ్డు మీద వెళ్తారండి, రే మీరు పలానా జనసేన కార్యక్రమంలో మీరు కొట్టేశారు, మీరు అలచల్ చేశారు, మిమ్మల్ని ఎలా ఊరుకుంటాను? ఎవరైనా గుర్తు తెలియని వాళ్ళు, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నానండి, లేకపోతే వీళ్ళ మీద కాస్తున్న వాళ్ళు ఎవరన్నా ఇలా కొట్టారంటే జనసేన వాళ్ళు కొట్టారంటారండి. మాకు మధ్యలో మనిషి మాయమైపోతారు కదండి, లేకపోతే మేమే చచ్చిపోవాలండి. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు సార్. వీళ్ళు తప్పు ఉంటే శిక్షించండి. ఏంటి ఇలాంటి ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇంకొకరు ఎవరు చేయకుండాను, లేదంటే మాత్రం ఇది మరి ఒకసారి గమనించాలి. పవన్ కళ్యాణ్ అన్న గారు గమనించాలండి. మేము దళిత మహిళలు అండి, మేము మమ్మల్ని గుర్తించాలండి. ఇప్పటికే మేము చాలా లాస్లో ఉన్నాం సార్. పిల్లలతో ఉన్నాం సార్, ఆడపిల్లలతో ఉన్నాం సార్. కుర్రాడు ఒక్కడే పనికి వెళ్తున్నాడు సార్, చదువు కూడా మధ్యలో అయిపోయిందండి, డిప్లొమా చదివాడండి, మధ్యలో అయిపోయిందండి. పిల్లల వల్ల మేము చాలా సఫర్ అవుతుంది సార్. మీకు తెలుసో తెలీదో పిల్లలు తల్లిదండ్రులు మాట వింటలేదు సార్. ఇలా ఉంటే ఇంత కర్మ ఏంటండి? ఆడ చదువుకుండి కుర్రాడండి పెయింట్ పనికి వెళ్ళాడు, పిలిచి అడిగారు, ఆడకాళ్ళకి వ్యక్తిగతంగా ఏమున్నాయో మాకు తెలియదు కానండి. మరి పిల్లల్ని ఇలా చేయకూడదు కదా సార్. తప్పు లేదు కాబట్టి అండి, మీ తప్పు లేదని పంపించేస్తారండి. ఇప్పుడు పంపించేశారు. ఒంటరి మహిళలు అండి, తప్పు ఏం లేదమ్మా, మేము చూసాము అందుకని పంపించేస్తున్నాం, మీరు ఇంకా వెళ్ళకపోతే మేము ఏం చేయమనేసి సార్ లోపల మాకు ఫేవర్గానే మాట్లాడతారు. వాళ్ళు తప్పు జరిగింది అనుకోండి మమ్మల్ని ఎలా వదులుతారా? మమ్మల్ని వదలరు కదండి, మమ్మల్ని వదలరండి. ఏంటి ఒకవేళ జైల్లో పెట్టినా మాకు దిక్కు లేదు సార్. ఏ పార్టీని అడగలండి. ఇప్పుడు మేము వైఎస్ఆర్సీపీ నుంచి మేము వైదొలిగామండి. ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్దాం అనుకుని పిల్లలు అనుకునేలోగా జనసేన పార్టీ వాళ్ళే మా మీద హల్చల్ చేశారు, వాళ్ళు ఇట్టారండి. ఇంకే పార్టీకి వెళ్ళగలమండి? మేము సామాన్యులు అయితే మమ్మల్ని ఎవరన్నా చూస్తారండి ఇక్కడ పోలీస్ స్టేషన్లో? ఏదో తరఫున ఉండాలి, ఎవరొకరికి మేము ఉండాలనే కదండి కోరుకుంటున్నాం. దయచేసి ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడండి సార్. మా పిల్లలు ఏ తప్పు చేయాలని తప్పు చేస్తే శిక్షించండి. అంటే ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళారంటే ఎవరైనా ఏమైనా చేసి వేరే వారు పెట్టేస్తారు సార్. మా పిల్లలు మాకు ప్రాణాలతో కావాలి సార్. దయచేసి కొంచెం ఇది ఎవరైతే న్యూస్ వాళ్ళు వేసారో వాళ్ళకి తెలియకుండా వేసారు సార్. పార్టీ ఎస్సీ గారిని అడుగుతుంటే వాళ్ళకి తెలియదు అన్నారండి, కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే వాళ్ళకి తెలియదు అన్నారు. ఎవరో తెలియకుండా ఫోటోలతో సహా ఎందుకు వెళ్ళిపోతాయండి ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్లకి, మొత్తం ఫేస్బుక్లు అన్నిటికీ? మరి వాళ్ళు కూడా పిలిపించి అడిగించండి సార్ ఒకసారి. ఈ రోజు ఇదైందండి, రేపు పొద్దున ఇంకోటి అవుతుంది కదండి. అంటే ప్రాణహాని అంటే సార్ ఇప్పుడు వాళ్ళ మీద హల్చల్ చేశారు కత్తులతోనని చెప్తున్నారు సార్. మరి ఇప్పుడు రేపు పొద్దున పిల్లలు రోడ్డు మీద వెళ్ళారనుకోండి, మీకు తెలియని విషయాలే కదండి, సోషల్ మీడియాలో మనం చాలా చూస్తున్నాం. నా పేరు పండు అశోక్ కుమార్, పివిరావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు పిఠాపురంలో ఎవరో జనసేన నాయకులకి పై హత్యా ప్రయత్నం జరిగితే దానికి 2 దళిత యువకులను బాధ్యులను చేస్తూ పొద్దుటి నుంచి పోలీస్ స్టేషన్లో ఉంచడం చాలా దారుణం. వారు ఏదో కూలి పని చేసుకోవడానికి, చెట్లు నరుక్కోవడానికి కత్తులు పట్టుకెళ్తుంటే వీరే హత్యా ప్రయత్నం చేశారనే భావనతో
ఇక్కడ తీసుకొచ్చి ఆ ఫుటేజ్ను జనసేన నాయకులు ఇవ్వడం కూడా చాలా తప్పు. వారికి నిజంగా వారిపై కక్ష ఎవరికి ఉందో వాళ్ళపై ఒక కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి రావాలి. కానీ ఇలాంటి చిన్న చిన్న కుట్రలు చేసి తమ ప్రాతినిధ్యాన్ని ప్రాబల్యాన్ని పెంచుకోవడం ఏ పార్టీకి మంచిది కాదు. దళితులపై ఇలా వివక్ష చూపడం జనసేన నాయకులకి, మరి ముఖ్యంగా ఎవరో రాయపాటి శ్రీన్ అనే అతను కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది. అతనికి ఇండివిజువల్గా వారి వ్యక్తులతో విరోధం ఉంటే వాళ్ళని చేయాలి. కానీ ఇలాగా మా దళిత యువకులను బలి చేయాలని కోరుకుంటే మాత్రం మాల మహానాడు చూస్తూ ఊరుకోదని, ఎంతటి పనికైనా తెగిస్తుందని, అవసరమైతే జనసేన ఆఫీస్ దగ్గరే భారీగా ధర్నా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుందని కూడా జనసేన పార్టీ వారికి హెచ్చరిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు జరగకుండా మీకు అన్ని కులాల్లో కూడా కార్యకర్తలు ఉంటారు కాబట్టి ఒక కులం వేస్తేనే ఓట్లేస్తేనే నెగ్గిపోతానే భావం నుంచి ముందు బయటకు రండి. ముందు ఇటువంటి కార్యక్రమాల నుంచి బయటకు వస్తే మీకు, మీ పార్టీకి, మీ నాయకత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియాలి, అలా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి తెలియాలి. వీళ్ళెవరూ కూడా కూలి పని చేసుకునే వ్యక్తులు కానీ వాళ్ళపై వ్యక్తిగత కక్షలు కానీ పార్టీ కక్షలు కానీ వీళ్ళకు ఉండవు. ఎందుకంటే వీళ్ళు ఓట్లేసే వ్యక్తులే కానీ పార్టీ వ్యక్తులు కాదు. అవసరమైతే జనసేనకి వేస్తారు, లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి వేస్తారు, లేకపోతే టీడీపీకి వేస్తారు. కాబట్టి వీళ్ళని ఒక పోలీస్ స్టేషన్ తెస్తే వాళ్ళలో నేర ప్రవృత్తి పెరగడానికి పెరుగుతుంది ఇంకా. కాబట్టి అటువంటి అవాయిడ్ చేయమని మేము చెప్తాం. ఎందుకంటే సంఘంలో వీళ్ళు ఇంకా పైకి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఏదో కష్టపడి పనిచేసుకునే వ్యక్తులు కాబట్టి కష్టపడే వాళ్ళు కత్తులు అట్టుకుని తిరగడం సామాన్యం. కత్తులు గొడ్డల్లో పట్టుకుని పనులు చేసుకోవడానికి వృత్తిపరంగా తిరుగుతారు. వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏదో హత్యా ప్రయత్నం చేశారని చేయడం తప్పు. వీళ్ళకి ఏమైనా నేర ప్రవృత్తి ఉందా, ముందు వాళ్ళతో ఏమన్నా గ్రడ్జ్ ఉందా, ఎవరి మీదకైనా యుద్ధాలకు వెళ్ళారా, అటువంటి చరిత్ర ఉందా అని తెలుసుకుని కూడా ముందు పోలీస్ స్టేషన్ తీసుకురావడం కూడా అవసరం అని నేను పోలీసు వారికి కూడా హెచ్చరిస్తున్నాను. జై భీమ్. అది మేము అడిగాం, మేము వెళ్ళిపోమన్నామండి, ఏమి పూచికత్తులు ఏమి అడగకుండానే మేము పంపించేస్తున్నామని చెప్పారు. వీళ్ళపై ఎటువంటి లేదు, వీళ్ళు ఏమీ చేయలేదని మాకు నిర్ధారణ అయింది, వెంటనే పంపిస్తున్నాం సార్ అని చెప్పారు. చేసినట్టు పలు పత్రికల్లో, పేపర్లోనూ కూడా వీళ్ళ ఫోటోలు ముద్రణ జరిగిందండి. దానిపై మరి దానిపై మేము 2-3 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి నిజాలు చెప్తాము. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి సార్, అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దోషులు కాదని మాత్రం పోలీస్ స్టేషన్లో పోలీసులు నమ్ముతున్నారు. దాని మూలంగానే వీళ్ళని ఎటువంటి పూచికత్తు లేకుండా వదిలేస్తున్నారు. జనసేన నాయకులు అటువంటి అభూత కల్పనలు చేస్తే మాత్రం వాళ్ళ పార్టీకి వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉండదని మాల మహానాడు తరపున మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే దళితులపై చిన్న చూపు చూడడం వారు మానుకోవాలి. దళితులే ఎటువంటి ప్రయత్నాలు చేస్తారని వాళ్ళకి ఏమైనా భావన ఉంటే మాత్రం అది వెంటనే మైండ్లో తీసేయాలని మాత్రం నేను కోరుతున్నాను. జై భీమ్. రేపు ఎస్పీ గారిని కలిసి మా యువకులకి ఈరోజు ఎలక్షన్లో ఈ విషయం అయింది, రేపు వచ్చే కాలం ఎలక్షన్లు కాబట్టి మా యువకులకి ఏమన్నా ఎక్కడైనా సరే మీకు ప్రాబ్లం రావచ్చు కాబట్టి మా వాళ్ళపై ఎటువంటి హాని జరగకుండా చూడాలని రేపు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. మేము కూడా వాళ్ళు పార్టీ తరఫున ఇచ్చుకుంటే మేము కూడా మా మాల మహానాడు కమిటీ తరఫున రేపు ఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వబోతున్నాం తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.